ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఈ చికెన్ బిర్యానీకి ఫస్ట్ మనం కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఎంత వీలైతే అంత సన్నగా మనం ఆనియన్స్ తరుక్కోవాలి. అలా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని మనం స్లో ఫ్లేమ్లోనే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనము తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆనియన్స్ని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ బిర్యానీకి ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. కలుపుకొని బాగా వేగిన తర్వాత మనం దీంట్లో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మనము ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగానే మనము కారం పొడి, ఉప్పు, పెరుగు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. కానీ నేను ఇలాగే డైరెక్ట్గానే వేసి కలిపి బాగా కుక్ చేసుకుంటున్నాను. చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. మసాలా అందు బాగా పడేటట్టు, ఉప్పు అందు బాగా పడేటట్టు స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి వచ్చేసి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఆనియన్ ఇవన్నీ నేను మిక్స్కి పట్టుకుంటున్నాను. టమోటాలు ఇవన్నీ ఎందుకంటే ఇలా ఆకు వేస్తే ఫ్లేవర్ అంత మంచిగా పడదు, కంప్లీట్గా పడాలి. పిల్లలు కూడా ఏరపంచకుండా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తినాలి అనుకుంటే మనం మిక్సీకి పట్టుకుంటే ఆకు ఎక్కడ కనపరాదు, ఫ్లేవర్ మొత్తం పూర్తిగా బిర్యానీకి పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇలా చేస్తాను, మిక్సీకి పట్టుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమోటాలు, పచ్చిమిర్చి, సాల్ట్ అన్నీ వేసేసుకొని మిక్సీకి పట్టుకుంటున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ని పట్టుకొని మనము చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ అంతా చికెన్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి, కలయదిప్పుకొని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా కలియబెట్టుకొని బాగా మనం ఉడకనిచ్చుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. చికెన్ ఒక 80% ఉడికిపోవాలి. ఈ చికెన్ బిర్యానీకి ఫస్ట్ వచ్చేసి మనము రైస్ని బాగా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఎంత ముందు నానబెట్టుకుంటే రైస్ అంత బాగా మెత్తగా బాగా ఉడుకుతుంది. నేను వచ్చేసి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 1.5 గ్లాస్కి మనము 2.5 కానీ 3 గ్లాసెస్ కానీ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో వేస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ బిర్యానీ కుక్కర్లో ఒక 1 విజిల్ వస్తే చాలు, బిర్యానీ రెడీ అయిపోతుంది. తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయాలి. ఆవిరంతా అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి మొత్తం ఆవిరంతా అయిపోయినాక కుక్కర్ మొత్తం ఓపెన్ చేస్తే మనకు చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. చికెన్ ఇలా మనం కర్రీ మధ్య వేసుకొని కూడా తినచ్చు. ఇలా బాగా అయిన తర్వాత మనం దీంట్లో రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ప్రతి లేయర్కి మనం ఇట్లా ఒక 3 లేయర్స్ వేసుకుంటాం కదా, ప్రతి లేయర్కి మనం ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ప్రతి లేయర్కి మనము ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఫైనల్గా మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మా అమ్మ ఫ్రెష్గా చేసినది ఇంట్లో. మా అమ్మ నెయ్యి కాంచేది కూడా నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా మీరు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, నెయ్యి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్లోనే చెక్క లవంగం వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఖచ్చితంగా మీరు చెక్క లవంగం, బిర్యానీ కావాల్సిన గరం మసాలా అన్నీ వేసుకోండి, బిర్యానీ ఆకు అన్నీ. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయి తర్వాత ఒక 2 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకొని మనం ఒక విజిల్ రానిచ్చుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.